అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా కౌసల్య. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ఇప్పుడు శివరాత్రి రాబోతుంది. సో శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా ఉండాలి, సో దీని గురించి మాకు కొన్ని వివరాలు చెప్తారా? తప్పకుండా. ఉపవాసంలో చాలా రకాలు ఉంటాయమ్మా. నక్త ఉపవాసం అని, నిర్జల ఉపవాసం అని ఉంటుంది. నిర్జల ఉపవాసం అంటే వితౌట్ టేకింగ్ వాటర్. ఎవరైతే పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిన్నపిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా మార్నింగ్ నుంచి ఇంకా మర్నాడు రాత్రి 12 దాటిపోవాలా. సో అంతవరకు కూడా మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఇది మొదటి ఉపవాసం, నిర్జల ఉపవాసం అంటారు. దీని ఇన్ జనరల్ ప్రతి ఏకాదశికి కూడా మనము ఏ ఆశ్రమాన్నైనా తీసుకోండి, అక్కడ ఇంచుమించు ప్రతి ఆశ్రమం కూడా ఇలాగే పాటిస్తారు. ఇక రెండవ ఉపవాసము, అది మనం చిన్నప్పుడు చేసే ఉపవాసాలు. అదేంటంటే మధ్యాహ్నం భోజనం తింటాము, సాయంత్రం ఏమో టిఫిన్ తినాలి కదా, భోజనం సైజులో టిఫిన్ తింటాం. సో అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మార్నింగ్ మనము ఏదో మిల్కో ఏదో తీసుకొని తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదో ఎంప్టీ స్టమక్ ఉంచాలి అన్న ఉద్దేశంతో సాయంత్రం కొంచెం తీసుకోవాలి, లైట్ ఫుడ్, లైట్ టిఫిన్. ఇది రెండో రకం ఉపవాసం. ఇక మూడవ రకం ఉపవాసం ఏంటంటే మార్నింగ్ నుంచి రాత్రి దాకా ముస్లిమ్స్ టైప్లో రోజా అంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారుజామున మార్నింగే బిర్యానీ తినేస్తారు. వాళ్ళు తినేసి సాయంత్రం అంతా రాత్రంతా ఉన్న తర్వాత మళ్ళీ చంద్రుని చూసిన తర్వాత అప్పుడు తింటారు. మనం హిందూయిజంలో మనం ఏం చేస్తామంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత అప్పుడు మనము భోజనం చేస్తాం. సో ఇవన్నీ కూడా ఉపవాసాలే. అయితే యాక్చువల్ ఉపవాసము అంటే అర్థం ఏంటంటే భోజనం ఎంప్టీ స్టమక్తో ఉంచడం అని కాదు. అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. అంటే ఆ రోజు శివరాత్రి రోజున టోటల్ 24 hours కూడా 24/7 మన మనస్సు శివుడి మీదే ఉండాలి. మిగతా ఏ విషయాల మీద పెట్టుకోకుండా ఉంటే దానికి ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. నెక్స్ట్ ఇదొకటి. నెంబర్ 2, మీరు అడిగినట్టుగా ఈ జాగరణ అనేటటువంటిది. జాగరణ ఎందుకు చేయాలి అంటే అవేకెన్ స్టేజ్లో ఉండమని. అవేకెన్ స్టేజ్లో ఉండమంటే అర్థం ఏంటి, మన కాన్షియస్నెస్లో మెలకుగా ఉండరా నాయన అంటే మనం ఏం చేస్తామంటే రాత్రి అంతా కూడా నిద్రపోకుండా పడుకుంటూ చిట్ చాటింగ్, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, లేకపోతే సినిమాలు చూస్తూ ఉంటాం. రెలవెంట్ సినిమాలు చూస్తే పర్వాలేదు, ఎన్టీ రామారావు గారు వేసిన భూ కైలాస్ ఇలాంటి సినిమాలు చూస్తే నో ప్రాబ్లం. అలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాకుండా మామూలుగా రొటీన్గా చూసి వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ యూత్కి మిస్కన్సెప్షన్ అయిందనమాట. అదేంటంటే ఓన్లీ మెలకుగా ఉండాలేమో అంతేనేమో అని. అది కాదు అక్కడ అర్థం. మనల్ని మనము ఆ రోజు మేల్కోవాలా. అదే రమణ మహర్షుల వారు చెప్తారు. అరుణాచలంలో ఆ రమణ మహర్షుల ఆశ్రమంలో ఆయన ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకో. ఏ స్వామీజీ అయినా, ఆనందమూర్తి అయినా, ఆనంద మార్గ అయినా, పరమహంస యోగానందజీ, యోగదా సత్సంగ్, వీళ్ళు ఎవరు చెప్పినా అదే. సో మనల్ని మనం తెలుసుకొని కాన్షియస్గా ఉన్నట్లయితే మనల్ని మనము మర్చిపోయి ఉన్నామన్నమాట. సో మనల్ని మనం వీఆర్ నో అదర్ దాన్ లార్డ్ శివ. మన సోలే మనమే శివుడు. అంటే మనల్ని మనం మర్చిపోయాము. సో ఈ యొక్క స్పృహను తెచ్చుకోమంటాడు. ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ తెచ్చుకున్నామో దిస్ ఇస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ జాగరణ. అయితే ఈ శివరాత్రి రోజున ఏంటంటే మన పురాణాలు, శివపురాణాలు ఏం చెప్తున్నాయంటే ఒక బోయవాడు ఒక వేటాడుతూ పులి తరుముకు వస్తుంది కాబట్టి చెట్టెక్కుతాడు. అనుకోకుండా పైన పాము వచ్చింది, అందుకని నిద్ర వస్తుందేమో అని టైంపాస్కి మారేడు చెట్టు అయ్యింది లక్కీగా. ఆ చెట్టు ఆకులు కోసుకుంటూ క్రింద వేస్తున్నాడు. అక్కడ అనుకోకుండా ఆ భూమిలో గతంలో శివలింగం ఉంది, కప్పడిపోయింది. ఆ శివలింగం మీద పడ్డం వల్ల, తెలిసి చేసినా తెలియక చేసినా పడ్డం వల్ల అతనికి మోక్షం లభించింది అని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు. అందువలన మనం ఆ శివరాత్రి రోజున మనం ఏం చేయాలంటే ఓం నమః శివాయ అంటూ పరమేశ్వరుడికి నీళ్లు పోయడం, మారేడు ఆకుని ఒక ఆకుని తీసుకొచ్చి శివుడి మీద పెట్టడం, అలాగే మనము నైట్ అంతా కూడా శివనామస్మరణతో ఓం నమః శివాయ అనేటటువంటి శివనామస్మరణతో మనం చేసుకోవాలి. అయితే జనానికి తెలియని విషయం ఏంటంటే ఈ సింపుల్గా ఉంది కదా ఇది ఓం నమః శివాయ అంటే మంత్రము, ఇది నిజమైన ఫలితాలను ఇస్తుందా అని అనుకుంటారు.
కానీ సాక్షాత్తు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి ఇంద్రకీలాద్రి పర్వతం పైన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం బెజవాడ కనకదుర్గమ్మ కొండపైన తపస్సు చేస్తే ఇదే మంత్రం చేశాడు ఆయన. ఇదే మంత్రం చేయడం వల్ల ఆయనకి ఏమొచ్చింది, సాక్షాత్ పరమేశ్వరుడి కైలాసం నుంచి వచ్చి ఇంద్రకీలాద్రి పర్వతం మీదే ధనుస్సుని ఇచ్చాడు, ఏదో పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. సో ఇదే మంత్రంతో ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపమయ్యాడు. ఇలా రామచంద్ర ప్రభు ఓం నమ శివాయ అనే మంత్రమే చేస్తాడు, అలాగే శివుడు రామ అనే మంత్రాన్నే చేస్తాడు. కాబట్టి ఈ రోజున కేవలము ఈ ఈ మంత్ర జపం చేసుకుంటే చాలా అత్యంత శక్తి వస్తుంది. అండ్ జనాలకు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, శివరాత్రి రోజున పొలోమని అందరూ శివాలయాలకు మాత్రమే వెళ్తారు. యాజ్ ఇఫ్ విష్ణాలయాలు ఏదో వెళ్తే విష్ణుమూర్తి ఏదో వరాలు ఇవ్వడం అనుకుంటారు. చాలా తప్పు. అక్కడికి వెళ్ళడం, ఫ్లోటింగ్ అక్కడికి వెళ్ళడము, శివుడికి పరమేశ్వరుడికి విష్ణువుకి తేడా లేదమ్మా, ఇద్దరు ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, శివాయ విష్ణు రూపాయ అని శాస్త్రాలే చెప్తున్నాయి. కాబట్టి మనం చాలా బిజీగా ఉంటాడు శివుడు. ఆ రోజు శివాలయానికి వెళ్తే శివుడు మనల్ని పట్టించుకోడు. బిజీగా ఉన్నప్పుడు మనం ఎంత బంధువైనా. విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు, నోబడీ ఆర్ కమింగ్, సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, హౌ ఆర్ యూ కౌసల్య, అట్లా అడుగుతాడు అనమాట. సో ఎక్కువ వరాలు రావాలంటే ఆ రోజు విష్ణు దేవాలయాలకు వెళ్ళాలి. ఈ టెక్నిక్ మిస్ అవుతున్నారు. అనవసరంగా అందరూ కూడా శివాలయాలకే వెళ్తున్నారు, రష్ని ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. కుంభమేళాలో మొన్న ఎంతమంది చచ్చిపోయారు? సో దానికి వెళ్తూ ఢిల్లీలో మొన్న ఎంతమంది చచ్చిపోయారు? 20 మంది. సో ఇలాంటి రష్ని మనం క్రియేట్ చేయకూడదు. ముసలి వాళ్ళని, వికలాంగుల్ని, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరినీ కూడా ఈ రష్ వల్ల తొక్కేస్తారు. శివరాత్రి రోజున వెళితేనే పుణ్యం వస్తుందని అనుకోకూడదు, తర్వాత అయినా వెళ్ళొచ్చమ్మా. ఈ ప్రికాషన్ని ముందుగా మనము పాటించాలి. ఈ రకంగా కనుక శివరాత్రి రోజున ఇంట్లో తల స్నానం చేసుకొని మన పాపాలన్నీ కూడా పోయినాయి, నదీ స్నానం చేయడం అనే భావనతో మనం ఈ జాగరణ, నువ్వు చెప్పిన ఉపవాసాలు చేస్తే డైరెక్ట్ కైలాసం, అందులో ఏ డౌట్ లేదు. ఎవరికైనా రాకపోతే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.